హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చేస్తున్న వీడియో అయితే వాటర్ ట్యాంక్ స్టాండ్ గురించి అండి. ఈ వాటర్ ట్యాంక్ స్టాండ్ అనేది ప్లాస్టా కంపెనీలో మనకైతే ప్రొవైడ్ చేశారు. ఇది చూడండి, పాత ట్యాంక్ ఇది. అయితే మేడ మీద దిమ్మైనా కట్టాలి, దిమ్మైనా ఉండాలి, స్టాండ్ అయినా ఉండాలి. రెండిట్లో ఏది లేకుండా డైరెక్ట్గా కట్టడం వల్ల వాటర్ అయితే ఈ ట్యాంక్కి దీనికి మధ్యలో నుంచి వాటర్ దిపి స్లాబ్ అంతా పాడైందండి. అదైతే ఆ పాత ట్యాంక్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. చూడండి, ఇది మొత్తం అంతా వాటర్ దిగిపోయింది. ఇది స్టాండ్ అండి. అదే దీన్ని అయితే విజయనగరం నుంచి పలాస వరకు బస్సుకి అయితే పార్సల్ చేయించడం జరిగింది. అంటే లోకల్లో 2-3 షాపులు అయితే లేదని చెప్పారు. ఈ ట్యాంక్ని మేము ఈ స్టాండ్ని మేము చూడలేదని చెప్పారు. ఇది మాకు తెలిసిన షాప్ అయితే విజయనగరంలో ఉంది. దాని నుంచి అయితే పార్సల్ చేయించడం జరిగింది. 1 డే టైం పట్టిందండి. ఇది పలాస, విజయనగరం టు పలాస. అక్కడి నుంచి మళ్ళీ ఆటోకి అయితే తీసుకురావడం జరిగింది. ట్యాంక్ అయితే చాలా బాగుందండి, గట్టిగా కూడా ఉంది. ప్లాస్టా కంపెనీ అండి ఇది. ప్లాస్తో 10 ఇయర్స్ చూడండి, అక్కడ కనబడుతుంది వీడియోలో. 10 ఇయర్స్ అయితే వారంటీ కూడా ఉంది. మేమైతే అది గట్టిగా స్ట్రెంత్ ఎంత ఉందో అని చెప్పి పైకి ఎక్కి ఊపడం కూడా జరిగింది. గట్టిగా ఉందండి. ఆ వీడియో చేస్తుంది అయితే నేనంటే పాత ట్యాంక్ అనేది రిమూవ్ చేసి అది పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పాత ట్యాంక్ దిమ్మ కట్టలేదండి కింద. ఆ వాటర్ అయితే ఆ కిందకి దాంట్లోంచి వెళ్ళిపోతుంది. స్లాబ్ అంతా వాటర్ అయిపోయి కిందకి పెచ్చులు పడిపోతుంది. వీడియో చేస్తుంది నేనేనండి. అది ఎమర్జెన్సీ వర్క్కి అయితే ఈ స్టాండ్ బాగా ఉపయోగపడుతుందండి. అయితే పాత ట్యాంక్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. దాని ప్లేస్ చూడండి, అది ఎంత చెత్తగా ఉందో. అదైతే క్లీన్ చేయించడం జరిగింది. ఈ రెడీమేడ్ స్టాండ్లు వచ్చిన తర్వాత మరి కొంచెం సులభంగా అయిపోతుందండి వర్కులు అనేవి. లేదంటే మేస్త్రి రావాలి, మెటీరియల్ తెచ్చుకోవాలి, దిమ్మ కట్టాలి అనే బాధ ఉండేది. ఇప్పుడైతే ఆ బాధ లేదు. అయితే స్టాండ్ అయితే నిలబెట్టడం జరిగింది. స్టాండ్ మీద కూడా ట్యాంక్ పెట్టడం జరిగింది. అయితే ఈ పాత పైపులకి ఈ కొత్తగా ఈ ట్యాంకు రిమూవ్ చేసిన కనెక్షన్లు మళ్ళీ కలపాల్సి ఉంది. అదైతే వీడియో చేయలేదండి, లెంత్ పెరిగిపోతుందని చెప్పి అదైతే కట్ చేసాము. చూడండి, ట్యాంక్ నిప్పులు అయితే పాతవి లేవు, బాగాలేవు. కొత్తగా ట్యాంక్ నిప్పులు కూడా బిగించాల్సి వచ్చింది. చూడండి, ఇది కూడా ఎల్బోలు వేసి కొంచెం హైట్ లేచింది కదా, వీటికి కూడా కొంచెం హైట్ చేసి పెట్టడం అయితే జరిగింది. చూడండి, ఇది ట్యాంక్ ఓవర్ఫ్లో అండి. ఇది ఈ ట్యాంక్ ఓవర్ఫ్లో అనేది మేడ మీదకి వదిలిస్తే మొత్తం బోధ అయిపోతుందని చెప్పి ఇదైతే కింద డైరెక్ట్గా సింకులో కూడడం జరిగింది. ఇది హోల్ అండి. ఇది వరకు ఈ కన్నం ఫ్రెష్ వాటర్ వచ్చే హోల్ అండి. ఇది కన్నం పెట్టి పైప్ తోసి ఎంసీల్ పెట్టి వదిలేశారు. అది రిమూవ్ చేసాను, బాగాలేదు. ఎందుకంటే వాటర్ లీకేజ్ వచ్చేస్తుందని చెప్పి తీసి డైరెక్ట్గా గమ్ వేసి ఫిట్ చేయడం జరిగింది. చూడండి, అది ప్రతిదానికి గమ్ అప్లై చేసి సిపివిసి గమ్ అండి. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అయినా కానీ పర్వాలేదు, బాగుంటుందండి, స్ట్రెంత్ బాగుంటుంది. అయితే ట్యాంక్ నిప్పులు బిగించడం జరిగింది. ఇదివరకు పాతది పైప్ ముక్క పెట్టి అది గమ్ము ఎంసీలు పెట్టింది కూడా మీకు ముక్కు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అదే ఈ ముక్క. అది తీసేసి ట్యాంక్ నిప్పులు వేసి మళ్ళీ గమ్మేసి ఫిట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే సైడ్ నుంచి వాటర్ రాదండి. ఇది ట్యాంక్ అయితే ఫిట్ అయిపోయిందండి. చూడండి, అక్కడ బ్లాక్గా ఒకటి కనిపిస్తుంది టాప్లో. అది ఏంటంటే ఇంక వాటర్ ఫిల్టర్ అనేది. అది ఏంటంటే చెత్త చెదారం ఏదైనా వచ్చినా అందులోకి రాకుండా ఉంటుంది. అందులో ఒక మెష్ ఉంటుంది, అది క్లీన్ చేసి ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది ఇదంటే శుద్ధ వాటర్ ఎక్కువ రావడం వల్ల పెట్టుకున్నాను. అది కొంతమంది అయితే ప్యూరిఫై కూడా పెడతారు, కాస్ట్ ఎక్కువైపోతుందని చిన్నదాంతో సరిపెట్టుకుంటున్నారు. ప్రజెంట్ ట్యాంక్ అయితే ఫుల్గా మొత్తం వర్క్ అంతా అయిపోయిందండి. చూడండి, ఇది కింద వాటర్ అయితే వీటికి మొక్కలు తడుపుకోవడానికి వాటర్ కావాలంటే అది కూడా ఇచ్చాం. మోటార్ కూడా టెస్టింగ్ పెట్టామండి, వాటర్ అయితే పడుతుంది. అలాగే చూడండి, ట్యాంక్లో బురద క్లీన్ చేసుకోవాలి, అన్నీ ఒకేసారి ఉండాలి. చూడండి, అలాగే స్టాప్ కూడా పెట్టామండి. ఏంటంటే వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోగానే వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం మోటార్ దానిలోకి ఆటో కట్ అయిపోతుందండి. ఇది ట్యాంక్ నిండిపోయి దాని అదే కట్ అయిపోతుంది. ఇది కూడా అవైలబుల్గా ఉన్నాయండి మా షాప్లో. ట్యాంక్ అయితే అయిపోయిందండి. చూడండి, చుట్టుపక్కల ప్రదేశం ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది. చూడండి, ట్యాంక్ బిగించాక లాస్ట్ ఫైనల్లో మీకు చూపించడం కోసం అయితే క్లారిటీగా ఫోటో తీయడం జరిగింది.
ఇది స్టాండ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదండి. చూడండి, అక్కడ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ బాగున్నాయని చెప్పి ఫోటోలు కూడా సరదాగా తీసుకోవడం అయితే జరిగింది. అక్కడున్న ప్రదేశం అండి, చుట్టుపక్కల ఉన్న ప్రదేశం చాలా బాగుందండి. ఆ ఊరు కూడా బాగుంది. అలాగే వస్తున్న దారిలో సన్ఫ్లవర్స్ ఉంటే అక్కడ కూడా ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.